సమంత తన లైఫ్‌లో ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక వ్యక్తి. అదే విధంగా జీవితాంతం కూడా ఆ వ్యక్తికి నేను రుణపడి ఉంటా అనే విధంగా ఒక వ్యక్తి గురించి చెప్పింది. సో, ప్రెజెంట్ దాని గురించి చాలా మటుకు కూడా షేర్ చేస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? 'అందగ రాక్షసి' మూవీ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన రాహుల్ రవీంద్రన్. సో, ఓకే. ప్రెజెంట్ ఓకే. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించి చిన్మయి వాళ్ళ భర్త హ్మ్. అట్లా ఇంకా ఎక్కువ మందికి తెలుసు ఆయన. సో, అఫీషియల్‌గా ఆయనకు సంబంధించి ఆయన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. సైడ్ ఆర్టిస్ట్‌గా చేశారు. అదే కాకుండా కొన్ని సినిమాలలో మెయిన్ హీరోగా కూడా చేశారు. కొన్ని తమిళ్ మూవీస్‌లో కూడా హ్మ్. చేశారు. అలా తెలుగు అండ్ తమిళ్‌లో కొంచెం మంచి ఫేమ్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. ఇక చిన్మయి అదే విధంగా రాహుల్ మరియు సమంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అసలు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ బడీస్ అన్నట్టుగా ఉంటుంటారు. సో, మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు నాకసలు ఆ వ్యాధి గురించి ఏమీ తెలీదు. కానీ నాకు మాత్రం నేను ఆ బెడ్ మీద నేను చాలా డేస్ ఉన్నాను. సో, అప్పుడు నా పక్కనే ఉండి నన్ను నవ్వించి నాకేమైనా అవసరాలు ఉన్నాయి అంటే నా దగ్గరకొచ్చి అన్నీ చేసి వెళ్ళాడు రాహుల్. నేను ఈ జన్మలో ఆయన రుణం నేను ఖచ్చితంగా తీర్చుకోవాలని, ఎప్పటికైనా తీర్చుకోవాలని, ఎప్పటికి కూడా నాకొక వ్యక్తికి నేను రుణపడి ఉన్నాను అంటే ఖచ్చితంగా రాహుల్ అని అదే గాకుండా తనకి సంబంధించి ఎప్పుడైతే విడాకులు తీసుకుందో సమంత అండ్ నాగ చైతన్య అప్పుడు గూడా వీళ్ళిద్దరూ ఎట్లా అంటే చిన్మయ్ మరియు రాహుల్ సోషల్ మీడియాలో అంతా గూడా ఎవరెవరైతే నెగెటివ్‌గా సమంత పైన మాట్లాడి తనని నెగెటివ్ చేసారో వాళ్ళందరి పైన గూడా వీళ్ళు రిటర్న్ కామెంట్స్ వేసి వీళ్ళెక్కువ హ్మ్. తిట్లు తిన్నారు. సో, వాటన్నిటి గురించి కూడా చాలా ఇంటర్‌వ్యూస్‌లలో సమంతని చెప్పుకొచ్చింది. ఎందుకంటే అరే! ఒక ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే మనకు ధైర్యంగా కూడా ఉంటుంది అన్నట్టుగా చాలా మందైతే అనుకుంటూ ఉన్నారు. ప్రెజెంట్ రాహుల్ గురించి చెప్పి చాలా ఎమోషనల్ అయింది. హ్మ్. అదే కాకుండా నా లైఫ్‌లో చిన్మయ్, రాహుల్ చాలా అంటే చాలా స్పెషల్ అన్నట్టుగా గూడా చెప్పిందనమాట. అంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ అంటే ఓకేలే ఫ్రెండ్ ఉన్నాడంటే ఉన్నాడు ఈ విధంగా ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళ విషయంలో అట్లా కాకుండా తను కష్టకాలంలో కూడా అటు విడాకులు తీసుకున్నప్పుడు కావచ్చు, ఇటు వ్యాధి వచ్చినప్పుడు కావచ్చు, దగ్గరే ఉండి ఇంట్లో పనులు కూడా చేసి పెట్టారంట. పర్సనల్ పనులు కొన్ని కూడా తనే చేసి పెట్టాడంట. సో, అవన్నీ కూడా చెప్తూ సమంత మాత్రం ఎమోషనల్ అయ్యి సో, ప్రెజెంట్ తన ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు.